అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి వాళ్ళ లైన్లో ఉన్నారు. నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం. ప్రభుత్వం పైన ఎప్పుడైనా సరే తీవ్రమైన విమర్శ, ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అయ్యి కొత్త విషయాన్ని మనం ముందు పెడతా ఉంటాం అనేది మనం చూసాం సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉంటారంటే పవన్ కళ్యాణ్ యొక్క క్లీన్ ఇమేజ్, పవన్ కళ్యాణ్ కి దీనికి ఏమీ సంబంధం లేదు, దో ఈజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్, అందరిది సమష్టి బాధ్యత, తప్పు ఒప్పులు అందరి సమానం, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు దానికి అతీతంగా ఉన్నాడు, అతను చాలా హానెస్ట్ అనేది ఆ ఇమేజ్ నిలబెడితేనే రేపు గవర్నమెంట్ కి మొత్తానికి సంబంధించి రేపు ఓట్లు అడిగి పవన్ కళ్యాణ్ మాటకి విలువ ఉంటది అనే దాంట్లో పవన్ కళ్యాణ్ మాటని నిలిపేదానికి చేసే ప్రయత్నం సార్ మనం గమనిద్దాం సార్. ఉదాహరణకి కాదుగా, ఆల్రెడీ చంద్రబాబు గారు ఏం చెప్తే అదే వింటున్నాడనే విమర్శ కూడా ఉంది కదా. అదే సార్ నేను చెప్పేది, అది ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు చేపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇమేజ్ నిలబెట్టడానికి, చంద్రబాబు నాయుడు చేపిస్తున్న కార్యక్రమం. ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అవ్వలేదా? ఇప్పుడు హత్య జరిగితే మాట్లాడలేదు, నకిలీ మద్యం మీద మాట్లాడలేదు, బెల్ట్ షాపుల మీద మాట్లాడలేదు, మరి శ్రీకాళహస్తిలో స్వయంగా మహిళా నేతకే అవమానం జరిగితే మాట్లాడలేదు, సుగాలి ప్రీతి ఇష్యూ, అట్లా అనేక ఇష్యూస్ ఉన్నాయి కదా. వాటన్నిటిలోనూ పరువు పోలేదా, లేదా పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ అవ్వలేదా? ఆ ఇష్యూస్ అన్నిటినీ మనం కవర్ చేయడం కోసంగా అప్పుడప్పుడు ఇటువంటిది ఒకటి సార్. ఉదాహరణకి హోంమంత్రి అనిత గారి మీద ఫస్ట్ లో కామెంట్ చేయడం, నేను హోంమంత్రిని కాదు, అదే హోంమంత్రిని అయితే నేను ఎరగదీసుండేవాడిని. తర్వాత టీటీడీ విషయంలో అక్కడ తొక్కుకొని చచ్చిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరిది తప్పులేదు, ఎవరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నప్పుడు, ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సిందే అని దానికి క్షమాపణతో ఆపారు సార్. యాక్చువల్ గా చాలా సీరియస్ గా వెళ్లాల్సిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ కోరేశారు, క్షమాపణతో ఆపిచ్చేశారు దాన్ని. అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏమో హానెస్ట్ గా క్వశ్చన్ చేసినట్టు. మొన్న అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారి పైన కామెంట్ చేసినప్పుడు అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడే ఉన్న నాగబాబు గారు కానీ క్వశ్చన్ చేయలేదు. ఆ రోజు అన్నయ్య అభిమానులు కానీ లేకపోతే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానీ చాలా మంది హర్ట్ అయినప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రాధాన్యత ఇస్తాం అనే ఉద్దేశంగా చెప్పేదానికోసం హుటాహుటిన పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వస్తే పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హైదరాబాద్ వచ్చి పరామర్శించి వెళ్తాం. అంటే ఆ సామాజిక వర్గం యొక్క దీన్ని వాళ్ళ బాధను కాపాడే ఒక ప్రయత్నం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా. అదేవిధంగా ఇప్పుడు కందుకూరు విషయం చాలా పెద్ద విషయం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ విషయం ప్రజలు గోల్ చేస్తా ఉన్నారు. సో వీటన్నిటిలో కూడా మళ్ళీ ఈ విషయాలన్నింటినీ డైవర్ట్ చేయాలి. సో అందుకోసం పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ లో చాలా పెద్దగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రశ్నించారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రశ్నిస్తారు? జరుగుతున్న విషయాలు, ప్రజలకి ఇబ్బంది కలుగుతున్న విషయాలు, ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఏది క్వశ్చన్ చేయాలని కోరుకుంటున్నారో అది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రశ్నించమని అడుగుతారో ఆ రోజు విషయం డైవర్ట్ చేయడం కోసం అది వచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే కార్యక్రమం చేసినప్పుడు సార్ కందుకూరు విషయం అంతా ఆ హోప్ పెట్టుకున్నారు సార్. ఆ ప్రజలు పవన్ కళ్యాణ్ మన తరఫున కొట్లాడి మనకు న్యాయం జరిపిస్తాడని ఆ హోప్ పెట్టుకున్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చినప్పుడు వాళ్ళంతా చాలా అంటే బాధలో ఉన్న సందర్భంలో కొత్త విషయం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి వాళ్ళందరికీ నా ఇమేజ్ ఈ గవర్నమెంట్ లో బానే ఉంది, నేను ఏది ప్రశ్నిస్తే జరుగుతుంది అని చూపించుకునే ఒక కార్యక్రమం తప్ప కలిసి స్క్రిప్ట్ అంతా కలిసి చేస్తా ఉన్నారు, కలిసి నాటకం ఆడుతా ఉన్నారు సార్. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి.